లైవ్ ద్వారా చూద్దాం. శ్రీ భరత్ కుమార్ గారు విశాఖ నార్త్ విశాఖ ఉత్తరం అభ్యర్థి అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖ దక్షిణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విశాఖపట్నం తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు, భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబ్బం హరి గారు, విశాఖ పశ్చిమం అభ్యర్థి శ్రీ గణబాబు గారు, శృంగవరపుకోట అభ్యర్థి కోళ్ల లలిత కుమారి గారు, పెందుర్తి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గారు, నగర అధ్యక్షులు రహమాన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈరోజు విశాఖపట్నం నలుమూల నుంచి వచ్చిన సోదరమండలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. ఒక ప్రశాంతమైన వాతావరణం, సముద్రం ఎంత నిండుగా ఉంటుందో అంత నిండుగా, అంత ప్రశాంతంగా ఇక్కడున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే విశాఖపట్నం సముద్రమే గుర్తొస్తూ ఉంది. ఈరోజు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు మనకు సహకరించడానికి, సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. వారిని గట్టిగా మీరందరూ కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలి. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు రెండోసారి వచ్చారు. మొన్ననే అమరావతికి వచ్చారు, మళ్ళీ విశాఖపట్నానికి వచ్చారు. వారు ఒకటే చెప్పారు, ఎన్నిసార్లైనా వస్తాను, మోడీ పోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలని చాలా దృఢ సంకల్పంతో కేజ్రీవాల్ గారు ఉన్నారు. గట్టిగా మీరందరూ అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మమతా బెనర్జీ గారు ఒక శుభవార్త చెప్పారు మనకు. మోడీ షా పోతున్నారు, దేశానికి పట్టిన శని వదిలిపోతుందని ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. వారిని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మొత్తం దేశమంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశానికి వచ్చే నష్టాలు కూడా చాలా చెప్పారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారి నుంచి, ఇదే మీటింగ్లో, ఇదే స్థలంలో 5 సంవత్సరాలకు మునుపు మీరేం చెప్పారు, మీరేం చేశారో చెప్పే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా తమ్ముళ్ళో మీరే చెప్పమని కోరుతున్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా బయలుదేరాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాట, విభజన హామీలు నిలబెట్టుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని, అదే సమయంలో అమరావతి నగర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి 4 సంవత్సరాలను ఇవ్వకుండా మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వ్యక్తి, మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క విశాఖపట్నంకి వచ్చి చెప్పాడు. ఇక్కడ కూడా చాలా నమ్మబలికాడు, అనేక మాటలు చెప్పాడు. నేను అడుగుతున్నా, ఈ విశాఖపట్నానికి హుదూద్ సైక్లోన్ వచ్చింది, అతలాకుతలమైంది. ఆ రోజు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు, మొదటి విడతగా 1000 కోట్ల రూపాయలు ఇస్తామని 650 కోట్లు ఇచ్చి 350 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగరాం పెట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు.
అదే సమయంలో ఉత్తరాంధ్ర అభిష్టం విశాఖపట్నం రైల్వే జోన్ మనమందరం పోరాడాం, పార్లమెంట్లో పోరాడాం, బయట పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే తలలేని జోన్ని మనకిచ్చారు. డివిజనే లేదు. విశాఖపట్నం ఆదాయం, ఈ డివిజన్ ఆదాయం నేరుగా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది. ఇక డివిజన్ లేకుండా విజయవాడ డివిజన్ క్లబ్ చేసి కడాన ఒక జోన్ ఇచ్చారు నామమాత్రంగా. ఎవరికి కావాలి ఇదని అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను. వ్యవసాయానికి 9 గంటల కరెంటు ఇస్తున్నాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధిలో ముందుకు పోయాం. నరేంద్ర మోడీ సహకరించలేదు. కానీ ఈరోజు 10.82% 5 సంవత్సరాల్లో మనం సాధించే పరిస్థితికి వచ్చాం. వ్యవసాయ రంగంలో 11% అభివృద్ధి సాధించాం. నరేంద్ర మోడీ ఆల్ ఇండియా లెవెల్లో 2.7% అయితే మంది 11%. ఆదాయాన్ని రెట్టింపు చేస్తారనే మాటలు చెప్పి ఈరోజు వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టాడు. అలాంటిది ఈరోజు మీరు చూస్తే మనం 128% రైతుల ఆదాయాన్ని పెంచామంటే రెట్టింపు కంటే ఎక్కువ పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనమే నెంబర్ 1 ఉన్నాం. పోయిన ఎన్నికల్లో మీరందరూ చెప్పారు, జాబు రావాలంటే బాబు రావాలి. తమిళలో ఇదే విశాఖపట్నంలో 3 సార్లు పెట్టుబడుల సదస్సు పెట్టాం. ప్రపంచమంతా తిరిగాం. 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఎంఓయూలు చేశాం. ఈ పూర్తయితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడిని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. డేటా సెంటర్ పెట్టాం. 1-2 కాదు, రేపు రాబోయే రోజుల్లో ఈ విశాఖపట్నం ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఒక క్యాపిటల్గా తయారవుతుంది. అది ప్రభుత్వం సాధించిన విజయం. మళ్ళీ నేను చెప్తున్నా, జాబు రావాలంటే మళ్ళీ 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 బాబు రావాలి. అవునా కాదా తమ్ముళ్ళు? ఈ కోడి కత్తి పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయా? మనకు లాభం జరుగుతుందా? మొన్నే అఫిడవిట్ వేశాడు. నేనున్నా, కేజ్రీవాల్ గారు ఉన్నారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు. మా మీద కేసులు ఉన్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 31 కేసులు, ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్, నమ్మక ద్రోహం, చట్టంలో ఎన్నుంటే అన్నిటిపైన కేసులుండే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీకి 24 రోజులు వచ్చాడు, కానీ కోర్టుకు మాత్రం 240 రోజులు పోయాడు. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, విశాఖపట్నానికి విజయలక్ష్మి గారు పోటీ చేశారు. ఎందుకు మళ్ళీ పోటీ చేయలేదని అడుగుతున్నా, సమాధానం చెప్పమంటున్నా. ఆవిడ ఇక్కడికి వస్తానే వీళ్ళ రౌడీలంతా వచ్చారు. ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో చూసుకున్నారు. మన వాళ్ళు భయపడిపోయారు. తిరిగి తపాలలో విజయలక్ష్మి గారిని లోటస్ పాండ్కు పంపించారు తమ్ముళ్ళు. అది మీరు చేసిన బ్రహ్మాండమైన చర్య. రేపు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ ఎక్కడన్నా పొరపాటున ఒక ఓటేస్తే ఊరికి ఒక రౌడీ తయారవుతాడు, బజారుకి ఒక రౌడీ తయారవుతాడు, భూ కబ్జాదారులు తయారవుతారు. ఈ విశాఖపట్నం సుందరమైన నగరం, ప్రశాంతమైన నగరం, గొడవలనేటి తెలియని నగరం, మంచికి మారు పేరున్న నగరం ఈ విశాఖపట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఈ విశాఖపట్నాన్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తాం. ప్రపంచానికే ఒక టూరిస్ట్ డెస్టినేషన్కి తయారు చేస్తాం. మంచి ఎకానమీ, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇలాంటి పార్టీ మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే ఎయిర్పోర్ట్లో చూశారు కోడి కత్తి.
ఆ కోడి కత్తికి ఈరోజు ఎన్ఐఏ ఎంక్వైరీలో దగ్గర 15,000 కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చాం, ఇంటి జాగాలు ఇచ్చాం. ఒక 10,000 కోట్ల రూపాయలు విలువ చేసి ఇండ్లు కట్టించి గేటెడ్ కమ్యూనిటీ కంటే అందంగా ఉండే ఇండ్లు, బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించదని శ్రీకారం చుట్టాం. నేను ఈ పని చేస్తే సింహాచలం భూముల్ని పేదవాళ్ళకి ఇవ్వడం, సింహాచలం దేవస్థానానికి కూడా నష్టం రాకుండా ప్రభుత్వ భూములు వాళ్ళకిస్తే దీన్ని అపోజ్ చేస్తానని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా అంటే మీకు ఏ హక్కు ఉందని నేను అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నాను. అభివృద్ధి చేసింది మనం, నీతివంతమైన పాలన ఇచ్చింది మనం, ఇండ్లు కట్టింది మనం, ఉపాధి కల్పించింది మనం. విశాఖపట్నం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా దేశంలోనే నెంబర్ 1 గ్రోయింగ్ సిటీగా ఉంటుంది. దాంట్లో అనుమానమే అవసరం లేదు. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, సుందరమైనటువంటి బీచ్లు ఉన్నాయి, సముద్రం ఉంది, పక్కనే మంచి కొండలున్నాయి. ఇంత బ్యూటిఫుల్ ప్లేసు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ అడ్డంకులు సృష్టించే వ్యక్తులు రావడానికి వీలు లేదు. ఈరోజు ఇంకొక మాట చూడండి, జనసేన కూడా ఉంది, వాళ్ళు కూడా అభ్యర్థులు పెట్టారు. ఏం చేస్తారని నేను అడుగుతున్నా. ఆ రోజు మీరు చెప్పారు, నరేంద్ర మోడీ గారు మనకు డబ్బులు ఇవ్వాలి,